మా భూములు మాకు వదిలేయాలి. ఇది వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే ఉంది. వాళ్ళు ఫార్మాసిటీ క్యాన్సిల్ అయింది, ఇది చేస్తా అంటే ఆయనకు పాలాభిషేకం కూడా చేసి సీఎం గారు ఇక్కడ ఉన్నాగా మేమంతా అప్పుడు చెప్పారు. ఇప్పుడు మాట తప్పుతున్నారు. మాట తప్పొద్దని మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని ఇంతవరకు వచ్చినాం మేము. ఇప్పుడు మేము ఆడ 56 రోజులు ఇప్పుడు అది ధర్నా నడుస్తున్నది. ధర్నా నడిస్తే కనీసం ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానీ అధికార పక్షంలో కానీ కనీసం మమ్మల్ని చూడడానికి వస్తలేరండి. అధికార పక్షం అంటే పక్కన పెడతాం, ప్రతిపక్షం ఎందుకు రావట్లేదు? ఫస్ట్ చేసిన తప్పు వాళ్ళు కదా, వాళ్ళకి ముఖం లేకుండా అయింది. ఫస్ట్ గుంజి చేసింది భూములు వాళ్ళు. వాస్తవానికి ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం తీసుకోలేదు. మేము కావాలని వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు. సమస్య దిగుతలేదు. అదిగా మీది ఎన్ని ఎకరాలు తీసుకుంటారు? నాది 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు తీసుకుంటారా? ఇక నేను ఇవ్వలేదు, కేసు స్టే తెచ్చి ఇచ్చాం. కాకపోతే ఇంకో సంవత్సరం పట్టనే, కాకపోతే ఇంకొక సంవత్సరం అయితే సీఎంలు మారుతుర్రు, మేమేం మారాము. ఇప్పుడు 2 సీఎంలతోటి మాకు పేసి ఏం ఆషామాషి కాదు. ఆడ ట్రంప్కు ఆ ఇరాన్ వాళ్ళకి ఇద్దరు ఎట్టుందో ఇద్దరు సీఎంలతో మాకు పంచాయతీ గట్ట నడుస్తుందండి. ఎట్లా మరి పోరాటంలో మేము మా ప్రాణాలు పోయినా భూమి పోయినాక మాకేం పని ఉంది? ఇప్పుడు మేము చిప్ప తీసుకొని అయితే రోలపడం అయితే అడుకోం కదా. మేము రైతు ఫస్ట్ భూమి పోవాలనుకుంటే ఫస్ట్ మేము ప్రాణాలు పోతే మేము ఇంకా కూడా చెప్తాం. 4 ఊర్ల రైతులకు నీళ్ళ ట్యాంకులు ఉంటాయి కదా ఊర్లో, అందులో కొంచెం ఏమైనా విషయమో ఏదో ఉంటుంది కదా, ఇక అట్లాంటివి వేస్తే వీళ్ళందరూ పోతారు, పైసలు కూడా అవసరం లేదు కదా. ఇప్పుడు ఇంకా 20 అంతే కదండి. ఫస్ట్ మీరు చెప్పిర్రు భూముల మీద మాకు ప్రేమ, భూమి మేము పని చేస్తారు బతకలేం కదా. నువ్వేం జాబ్ ఇస్తావు? నువ్వు ఫస్ట్ మా దగ్గర 13,000 ఎకరాలు తీసుకున్నాడు. కేసీఆర్ చెప్పిండు, ఏం చెప్పిండు, మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తా, మీకు ప్లాట్ ఇస్తాను. ప్లాట్ లేదు, గీటు లేదు. అప్పుడు కొంతమంది అంగీకరించి ఇచ్చిర్రు కొంతమంది. అప్పుడు సరే ఇచ్చిన వాళ్ళకి మరి ఉద్యోగం ఇచ్చిండే సరే ఆయనే, కానీ ఆయన మిస్ అయితే భూమి అయితే తీసుకుని ఏమైనా ఇవ్వాలి కదా. వీళ్ళకి ఉద్యోగం ఇస్తే మేము కూడా అరే ఉద్యోగం వచ్చిందని మనం పోతామా మనం కూడా. నువ్వు ఆయనకే అయినప్పుడు ఇంక ఇస్తారని నమ్మకం ఉంది, ఎవరికి ఏం లేదు కదా. ఇచ్చిన ఉద్యోగం ఇచ్చి నా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 మంది పని చేస్తారు. వ్యవసాయం అయినప్పుడు కూలీ ఆ పని ఈ పని మేమే ఉద్యోగాలు ఇస్తుంటే నువ్వు మాకు ఉద్యోగం ఇచ్చేది ఉంది. నువ్వు ఇంకోరని వచ్చే ఉంటారు తోలిరు, మేమే పెడతాం, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాం మేము. ఇది నేను ఏమంటాను అంటే ఈ వ్యవసాయం అనే దాన్ని కూడా పరిశ్రమ అని ఎందుకు అనుకోరని నేను అంటున్నా. వ్యవసాయం చేయాలి, రైతే రాజు, అది నోటి మాటలకండి, తీట మాటలకి అంతే తప్పించి ఏం లేదు ఆడ. ఇప్పుడు ఒక్కరోజు అన్నం తినకుండా ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ఎవరైనా అన్నం తింటప్పుడు రైతు పండించింది తినకుండా మాట్లాడమనండి నేను ఒప్పుకుంటా. రైతు పండియకుండా రైతు చేయకుండా భూమిలోకి వచ్చేది ఉంటుంది. అది తప్పించి నాకు టాబ్లెట్లకైనా అది ముడి సరుకు కావాలన్నా వద్దా? అదైనా భూమిలోకి రైతు ఏదో ఒక చేయలేదా వద్దా? ఇప్పుడు మామూలుగా పుదీనా గోలు కావాలంటే దిందా తిరస్మాత్ చెట్లతోటి ఆకులు తెస్తేనే కదా. ఆకైనా మీరు రైతు చేసేదే కదా. ఆ రకంగా ఉన్నప్పుడు మా రైతులు మమ్మల్ని వదిలేసి మీరు రాజకీయంగా ఏందో మీరు చూసుకోరు, మీ శత్రువులో మిత్రుల్లో కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మేమేం తక్కువ తిన్నామా? మేము 30,000 అంటున్నాం. మేము ఎందుకు పెంచుతుండే మరి ఇంకొకసారి ఎందుకు పెంచిండు ఆయన? అరే ఎందుకు పెంచిందంటే ఆయనకంటే నాకు ఎక్కువ రావాలన్నా వద్దా? డబ్బుల కోసం అంతే కదా, గంతే అనిపిస్తుంది. అభివృద్ధి కోసం కాదా? అభివృద్ధి కోసం ఏది కదా, అభివృద్ధి లేదు. ఇప్పుడు ఉన్న పట్టణానికి చేసే దిక్కు లేదు. ఏ పట్టణం చేయట్లేదు. ఇప్పుడున్న పట్టణానికి ఏం చేస్తారు? అగో మూసి అన్నారు, ఈ కాలం అన్నారు, ఆ కాలం ఏది లేదు. దానికి అంతా ఏం చెప్పాలి అల్టిమేట్ ప్రభుత్వానికి ఏం చెప్తాను? నేను అల్టిమేట్ అంటే ప్రభుత్వానికి నేను అనేటంత స్థాయి నాది కాదు. నేను ఒక రైతుని కాబట్టి నేను ఏదో రాజకీయం చేస్తేనేమో వాళ్ళ మీద విమర్శలు ఉంటాయి. ఏమంటారు, మా భూముల జోలికి రాకండి సార్, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో దాని ప్రకారంగా మాట్లాడితే మా భూములు మాకు వదిలేసి మీరు చేసుకోండి. సరే ఇచ్చినాడు ఉన్నారు కదా, పక్కకుంటే మేము అమ్ముకుంటామా ఉంచుకుంటామా మా విషయం, మా తర్వాత విషయం. లేదంటారు ఇక్కడనే బిఎన్ రెడ్డి పక్కన పొలం ఉంది సార్, గవర్నమెంట్ అయితే మీరు చేస్తలేరు వ్యవసాయం, మా భూమి మీకు నచ్చింది కదా, అది తీసుకొని మాకు ఇది ఇవ్వండి సార్. బిఎన్ రెడ్డి ఇక్కడ కంచెలు అవుతున్నాయి, గవర్నమెంట్వే కదా. ఏదైనా గవర్నమెంట్ గుండెల కంచె ఉన్నది, ఇబ్రాహీంపట్నం సాగర్. అవునా, భూమికి భూమి ఓకే, మేము ఓకే, కానీ పక్క రైతు ఆగమే కదా. మళ్ళీ వాళ్ళు కూడా భూమికి భూమి ఇస్తే ఇచ్చండి, నేను ఇస్తా, నేనే కదా అందరం ఇస్తాం. ఇక్కడనే సాగర్ రోడ్కి ఇక్కడికి మాకు హైదరాబాద్ పక్కన మేము వస్తాం. మేము ఎట్లా కూలి నాలుగు చేసి మేము రోలపాట తిరగాల్సిందే కదా.